మా జాతి యొక్క, మా నాన్నగారు, మా బంధువుల యొక్క కోరిక ప్రకారంగా అది ఎన్నోసార్లు వెనకబడిన ఈ భాష, వెనకబడినటువంటి ఈ భాషను ఎవరు పైకి తీసుకొస్తారు, ఇది అంతరించిపోద్ది కదా అనుకున్నప్పుడు నేను దీన్ని ఎలాగైనా పైకి తేవాలని నేను నమ్ముకున్న నా దేవుడిని యేసు ప్రభువుకు ప్రార్థన చేశాను. ఆ ప్రార్థన బట్టి నేను ఈ పాట రాసుకున్నాను. యేసు ప్రభువులు ఈ పాట మీరే రాశారు, మీరే పాడారు? నేనే రాసి నేనే పాడుకున్నాను. ఈ పాట ఇంత వైరల్గా అయింది కదా, దీనిపైన తెలుగు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున చర్చ కూడా జరుగుతుంది. ఈ పాట ఎంతగా అందరూ చూస్తున్నారు, దీనిపైన విమర్శలు కూడా అదే స్థాయిలో ఉన్నాయి. కొన్ని బెదిరింపులు కూడా మీకు వస్తున్నట్టు ప్రచారం జరుగుతుంది. ఏమంటారు మీరు? అంటే పాట గురించి బెదిరింపులు కాదు, కానీ రాసిన ఈ పాట వల్ల చాలా మా వాళ్ళందరూ సంతోషపడుతున్నారు. మా కుల పెద్దలు చాలామంది నన్ను అభినందించారు, నాకు పోదనలు వేశారు, సన్మానం చేశారు. ఎందుకంటే కొంతమంది ఫాస్టర్లు కూడా దీని మీద కామెంట్ చేస్తున్నారు. ఈ పాటకు సంబంధించి ఏదో కోయారు అంటున్నాడు, అర్థం లేని పాట ఇది, మళ్ళీ కోండి కోయమంటున్నాడు, అసలు ఇది అర్థం లేని పాట కదా అని చెప్పేసి మాట్లాడుతున్నారు. మీరేమంటారు? అయ్యా, వారికి ఈ పాటలో ఉన్న అర్థం తెలియదు పాపం. నా భాష వాళ్ళకి తెలియదు కదా, నా భాష వాళ్ళకి అసలు ఏమీ రాదు. కాబట్టి నేను కావాలని మా భాషలో కొన్ని యేసు ప్రభు పదాలు, నా తండ్రి నా దేవుడు చేసిన పదాలు మాత్రం పెట్టుకున్నాను. ఈ పాట అంతటికి అర్థం ఒకటే అర్థం. అంటే పాట పూర్తి స్థాయిలో మీ ఆదివాసీ భాషలో పాడారా? ఆదివాసీ భాష. ఈ భాష దాదాపుగా ఒక జాతి కాదు, ఒక కులాన్ని కాదు, దాదాపు 10-15 కులాలు కలిసిన భాష. వాళ్ళకందరూ తెలుసు ఈ విషయం. మా పెద్దలందరికీ, వెనకబడిన జాతులు ఆదివాసులు అందరికీ మాట తెలుసు. ఇది ఒక కోయికి సంబంధించినవి కాదు, అడవికి సంబంధించినవి కాదు. ఆంధ్ర, తెలంగాణ అక్కడక్కడ నివసించే వాళ్ళందరికీ